ఇంట్లో సంపాదించుతా ఉండేటటువంటి వ్యక్తి పట్ల ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే తండ్రి లేదా భర్త లెక్క, ఇదిగో ఇదెందుకు, నాకు ఇది కావాలి అది కావాలి. ఆ భర్త లేకపోతే ఆ తండ్రి, అమ్మ నాకు వచ్చే జీతం 25,000 లేదా ఒక 50,000 రూపాయలు, మనకి ఇంతకు మించి కష్టం అన్నా అనుకోండి. ఫస్ట్లో అది అర్థం చేసుకుని వివరంగా చెప్పేటటువంటి తల్లిదండ్రులు గతంలో ఉండేవాళ్ళు, తల్లి గతంలో ఉండేది. అర్థం చేసుకుని మీ నాన్న చాలా కష్టపడుతున్నాడు మన కోసం, ఆలోచించండి అని. ఇప్పుడు మన బతుకులు ఇంతేనే అని పిల్లలకి చెప్పేటటువంటి వాళ్ళు, లేకపోతే ఎందుకోసం సంపాదించావు, నువ్వు ఎట్ట సంపాదిస్తే మాకెందుకు, పట్టురా అనేటటువంటి వాళ్ళు. అలాగే మేము అడిగేది సంపాదించి పెట్టలేడా మా నాన్న అని చెప్పేసి మిగతా మిత్రుల దగ్గర మాట్లాడేటటువంటి మనస్తత్వాలు, ఇవన్నీ ఈ రోజున కనబడుతున్నటువంటి ఈ దరిద్రమే రాజకీయాలకు కూడా పాకుతుంది. అంటే కుటుంబ వ్యవస్థలో బాధ్యతాయుత తత్వం కోల్పోయాం, దాని పర్యవసానం ఇప్పుడు రాజకీయాలు కూడా అట్లాగే. దేశంలో ఓ పక్కన ఈశాన్య రాష్ట్రాలని విడదీసి తమతో కలుపుకోవాలని ఓ పక్కన చైనా ప్రయత్నిస్తోంది. అదే సందర్భంలో బర్మాతో పాటుగా ఈశాన్య రాష్ట్రాలని అలాగే బంగ్లాదేశ్లోని ప్రాంతాన్ని కలిపేసి ఒక ప్రత్యేక దేశంగా తయారు చేయాలని యూరప్ దేశాలు కంకణం కట్టుకున్నాయి, వాళ్ళ మత దేశం కింద తయారు చేయాలన్నట్టు. అదే సందర్భంలో ఒక పంజాబ్ లాంటి దాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్లో కలుపుకోవాలని పాకిస్తాన్ కుట్రలు పన్నుతోంది. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. అట్లాగే పెద్దగా వీటి గురించి డెప్త్ అవగాహన సాధారణ ప్రజలకు తెలియదు కాబట్టి ఏదో అపర మేధావులు లేకపోతే కనుక సగం మెదడు మేధావులు మాట్లాడేటటువంటి క్యాజువల్ వార్డింగ్ను పట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మంచి కంటే చెడు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. దానికి కౌంటర్ ఇచ్చే సమాధానం చెప్పగలిగిన సమర్థత ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఇంటలెక్చువల్స్ ఈ మధ్యకాలంలో క్రమంగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయారా, లేకపోతే నిద్రాణావస్థకి చేరిపోయారా, ఎందుకులే మనకెందుకులే అని వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ట్రోల్ చేస్తుంటారు. ట్రోల్ చేస్తుంటే మనకెందుకు వచ్చిన పెంట ఇదంతా అని వాళ్ళు వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సపోర్టింగ్గా ఉండేటటువంటి జనం రాకపోవడంతో మనకెందుకులే అని వదిలేస్తున్నారు. క్రమంగా నెగిటివిటీ పెరుగుతుంది, పాజిటివిటీ తగ్గిపోతుంది. ఏ మోడీ నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ వాడికే బాధ్యత లేకపోతే మిగతా వాడు ఎవడు పట్టించుకుంటాడు? క్రమంగా మోడీ చూసుకుంటాడు. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం. అది మర్చిపోతే ఎట్లాగా? అదే ఇక్కడ మిస్ అవుతున్నటువంటి లాజిక్కు. మరి మంచి వైపుకి వెళ్తున్నారా, చెడు వైపుకి వెళ్తున్నారా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి.